Hello guys, I'm back with a new subject for you. This is about fake jobs, fake offers. You should be very careful about these fake jobs and fake offers. మీకు ఎవరైనా జాబ్ ఆఫర్ చేసినప్పుడు unless and until you meet them at least once in their office or unless and until you have a video call with them, please do not blindly trust and take an offer from them. ఆఫర్ తీసుకొని ఆ ఆఫర్ ఇచ్చిన వాళ్ళ కోసం వెతుక్కుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుందంటే అది ఆల్రెడీ చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు మార్కెట్లో. రీసెంట్గా ఒకరిని మాట్లాడుతూ ఉంటే హీ వాజ్ జస్ట్ టెల్లింగ్ మీ అబౌట్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఎట్లా అంటే తనకి ర్యాండమ్గా ఒక జాబ్ పోస్ట్ వచ్చింది. ఆ జాబ్ పోస్ట్లో వాళ్ళు ఏదో ఒక కంపెనీ పేరు పెట్టుకుంటారు అండ్ ఫ్రెషర్ని హైర్ చేస్తున్నాము 20 నుంచి 24 వరకు. క్లయింట్ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు అండ్ దాంట్లో మంచి అట్రాక్టివ్ ప్యాకేజెస్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసిన క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ హైరింగ్లో కూడా అంత ఆఫర్ చేయరు ఫ్రెషర్స్కి మార్కెట్లో. అలాంటిది వీళ్ళు క్లయింట్ డైరెక్ట్ హైరింగ్ చేస్తే ఇచ్చే ప్యాకేజ్ కంటే కూడా ఎక్కువ ఉందన్నమాట. దాన్ని బట్టే అర్థమైపోయింది ఎంత ఫేక్ చేస్తున్నారు అనేసి. ఇంకొకటి, ఏ కంపెనీ కూడా అండి 90% ఏ కన్సల్టెన్సీ కూడా ఏ ఎంఎన్సీకి కూడా ఫ్రెషర్ హైరింగ్ చెయ్యరు. అలా చేస్తున్నారు అంటే మీరు చాలాసార్లు చెక్ చేసుకోవాలి. మీరు ప్రాక్టికల్గా చూడండి, ఎంఎన్సీ కంపెనీస్ ఫ్రెషర్ హైరింగ్ మొత్తం కూడా వాళ్ళు క్యాంపసెస్ నుంచి చేసుకుంటారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ బయట ఒక కన్సల్టెన్సీ, అది కూడా ఒక చిన్న కన్సల్టెన్సీ, ఇట్స్ నాట్ ఈవెన్ ఎ ఫేమస్ కన్సల్టింగ్ కంపెనీ, మేము ఫ్రెషర్ని హైర్ చేస్తున్నాము అని చెప్పి మీకు ఒక జాబ్ పోస్టింగ్ పెడితే దాన్ని బ్లైండ్గా నమ్మేయకండి. ఓకే, సో ఇంటర్వ్యూస్ అవ్వవు, పెడతారు, ఇంటర్వ్యూస్ చేస్తారు, వీసీ కాల్స్ అవుతాయి, మీకు చాలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఏ ఎంఎన్సీ క్లయింట్ కూడా ఆర్ ఏ క్లయింట్ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయకుండా ఆ క్యాండిడేట్తో మాట్లాడకుండా వాళ్ళు సెలెక్షన్ అనేది ఇవ్వరు. సో మీరు నిజంగా ఆ కంపెనీ మీకు ఆఫర్ చేస్తుంది అంటే మీరు వాళ్ళు ఏ క్లయింట్ పేరైతే మెన్షన్ చేశారో ఆ క్లయింట్తో మీకు ఇంటర్వ్యూ అయిందా లేదా. సో కంపల్సరీ మీకు ఇంటర్వ్యూ అయింది అంటే ఆ క్లయింట్ కంపెనీ డొమైన్ నుంచే మీకు ఇంటర్వ్యూ అవుతుంది. సో అక్కడ మీరు చెక్ చేసుకోవాలి. మీకు ఆ క్లయింట్తో ఇంటర్వ్యూ కాకుండా వీళ్ళు ఏదో ఒక ఇంటర్వ్యూ పెట్టించేసి నువ్వు సెలెక్టెడ్, సో రేపటి నుంచే నువ్వు జాబ్లో జాయిన్ అవ్వాలి, సో దానికి ఇంత ఛార్జ్ అవుతుంది, మీరు ఇంత పే చేయాలి అంటే బ్లైండ్గా పే చేసి తర్వాత అయ్యో మేము పే చేసాము, వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వెళ్ళి చూస్తే కంపెనీ లేదు, ఇవన్నీ తర్వాత స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్, ఫేక్ జాబ్స్ కోసము ఎంతో మనీ వేస్ట్ చేసుకునే ఈ ఫ్రెషర్స్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకు అంత అవసరం అనిపిస్తుంది? మీరు ఆ 4 ఇయర్స్ ఎంత మంచి వాల్యుబుల్ టైం, ఎంత కష్టపడి మీరు ఆ 4 ఇయర్స్లలో మంచి టెక్నాలజీ ఒకటి చూస్ చేసుకొని ఆ 2-3 టెక్నాలజీస్ చూస్ చేసుకోండి. ఇప్పుడు ఎన్నో సబ్జెక్ట్స్ చదివి పాస్ అవుతారు కదా, అట్లాగే ఒక 2 లాంగ్వేజెస్ ఆర్ ఇంకేదైనా మంచి అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకొని ఫైనల్ ఇయర్లో మీరు కష్టపడితే మిమ్మల్ని ఎందుకు తీసుకోదండి కంపెనీ, డైరెక్ట్గా హైర్ చేసుకుంటారు. మీరు ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి మీరు ఏ మనీ పే చేయవలసిన అవసరం లేదు టు గెట్ ఎ ఫేక్ జాబ్. అలా నిన్ను ఎవరైనా డబ్బులు అడిగి నీకు ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నారు అంటే అది ఎన్ని రోజులు ఉంటుందో ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. దాన్నే బ్యాక్ డోర్ ఎంట్రీ అంటారు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద ఫేక్ జాబ్స్. ఈ ఫేక్ జాబ్లో జరిగింది ఏంటంటే చెప్తాను. అక్కడ వాళ్ళు ఏ కంపెనీస్ అయితే మెన్షన్ చేశారో జాబ్ పోస్టింగ్లో ఆ కంపెనీస్ 2 కూడా ఫ్రెషర్స్ని హైర్ చేయవు త్రూ కన్సల్టెన్సీస్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కూడా ఆ కంపెనీ డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటే కూడా అంత ఆఫర్ చేయదు, కానీ వీళ్ళు చేస్తున్నారు. థర్డ్ పాయింట్ తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎవరికైతే జాబ్ ఆఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర చాలా పెద్ద అమౌంట్ని ఛార్జ్ చేస్తున్నారు అనేసి. సో ఇవన్నీ చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మీకు ఆఫర్ వస్తుంది, జాయినింగ్ ఇస్తారు, కానీ వాళ్ళు ఆన్బోర్డింగ్ చేయలేరు. ఎందుకంటే అక్కడ అసలు నిజంగా ఏ క్లయింట్ ఉండరు, ఏ ప్రాజెక్టు ఉండదు. దానికోసం మీరు వాడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాడు ఏదో ఒక రీజన్స్ చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈమెయిల్ ఐడి మారిపోతుంది, కాంటాక్ట్ నెంబర్ మారిపోతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ సినారియోలో వాళ్ళు ఒక కంపెనీ పేరు పెట్టుకొని మీకు ఆఫర్ చేస్తూ ఉంటారు. అది నోన్ కంపెనీనా కాదా, అసలు దాని ప్రెజెన్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ ఏంటి, అది ఎక్కడ లొకేటెడ్, దాని అడ్రస్ ఏంటి, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, వెబ్సైట్లో డొమైన్ ఉందా లేదా, వాళ్ళకున్న ఆ కంపెనీ పేరు మీద వాళ్ళు ఏదైతే యూజ్ చేసుకుంటున్నారో ఆ కంపెనీ డొమైన్ ఏంటి, వీళ్ళు మీకు కమ్యూనికేట్ చేసే ఈమెయిల్ ఐడీస్ డొమైన్స్ ఏంటి.
ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకొని అంతా మ్యాచ్ అవుతుంది, కరెక్ట్గా ఉంది అనుకుంటే ప్లీజ్ ట్రై టు టాక్ టు ది హెచ్ఆర్ ఆఫ్ దట్ కంపెనీ ఆర్ ఎనీ రిప్రజెంటేటివ్ ఇన్ దట్ కంపెనీ అండ్ దెన్ యూ కన్ఫర్మ్ దట్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద రైట్ కంపెనీ. ఇవన్నీ చేయకుండా బ్లైండ్గా ఎవరో వచ్చేసి ఒక పేరు పెట్టేసుకొని ఆఫర్స్ ఇచ్చేస్తున్నాము అంటే మీరు యాక్సెప్ట్ చేసేస్తారా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ నోన్ ఎంఎన్సీ కంపెనీ, వాడు ఏదో ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటాడు, ఫేక్ నంబర్స్, ఫేక్ ఈమెయిల్ ఐడి, ఫేక్ డొమైన్ అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. కానీ అక్కడ రియాలిటీ ఉండదు. నిజంగా మీకు ఒక్కసారి ఒక డొమైన్ మీద ఒక కంపెనీకి ఒక డొమైన్ ఒక నేమ్ డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అదే డొమైన్ మీద ఆ కంపెనీ ఇంకొకటి ఫేక్ క్రియేట్ అవ్వదు. కానీ దానికోసం ఏం చేస్తారు అంటే వాళ్ళు నేమ్కి ముందు వెనక ఏదో ఒకటి ఎక్స్ట్రా లెటర్ యాడ్ చేసి దాంతో డొమైన్ తెచ్చుకుంటారు. అది మీకు చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ కంపెనీ కదా, సేమ్ టైటిల్, అన్నీ ఒకేలాగా ఉన్నాయి, మరి ఇక్కడ ఫేక్ ఏముంది అనిపిస్తుంది. అంత నమ్మిస్తారనమాట. సో దయచేసి స్టూడెంట్స్ మీరు ఆ ఫేక్ జాబ్ ఆఫర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకండి. ఒకవేళ మీకు ఎవరైనా మేము ఫ్రెషర్ హైరింగ్ చేస్తున్నాము, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే లేటరల్ హైరింగ్ చేస్తున్నాము అని మీ దగ్గరకు వచ్చినప్పుడు అది ఏ క్లయింట్కి ఏ ప్రాజెక్ట్కి అని కనుక్కోండి ఫస్ట్. ఆ క్లయింట్ ఏదైతే ఉందో ఆ క్లయింట్ డొమైన్ నుంచి నీకు అసలు ఇంటర్వ్యూ అయిందా లేదా అది చెక్ చేసుకోండి. ఓకే, వాళ్ళ ఈమెయిల్ ఐడి నుంచి మాత్రమే నీకు ఇంటర్వ్యూ ఇన్విటేషన్ వస్తుంది, నువ్వు అక్కడే జాయిన్ అవుతావు, అక్కడే అటెండ్ అవుతావు. అంతే తప్ప ఏ ఎంఎన్సీ కంపెనీ కూడా ఇంటర్వ్యూ కూడా చేయకుండా జస్ట్ కన్సల్టెన్సీ ఆఫర్ ఇచ్చింది కదా అని వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకోరు, రిక్రూట్ చేసుకోరు. Okay, be very careful guys. You can drop a message in my comments if you have any doubts and I can help you with more information and how to get rid of these fake offers. Thank you so much. Thanks for watching.